2005 సంవత్సరంలో మన ఎస్ఆర్‌సి మన్మోహన్ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్న సమయంలో జరిగింది. ఆ తర్వాత గత 20 సంవత్సరాలుగా ఆ ఎస్ఆర్‌సి జోలికి ఏ ప్రభుత్వం పోలేదు. ఆఫ్‌కోర్స్ గత 11 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఉందనుకోండి. బట్ ఈ రోజున వాళ్ళకి అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ ఎస్ఆర్‌సిని తీసుకొచ్చి ఎక్కడెక్కడ దొంగ ఓట్లున్నాయి వాటన్నిటిని ఏరివేయటానికి ఒక గట్టి కొరడా జలిపిస్తున్నారు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌లో మనం చూసాం. దాని పని అయిపోయింది. అంతకుముందు మన బీహార్‌లో చూసాం. దానివల్ల బీజేపీ ప్రభుత్వం గెలిచింది. ఇప్పుడు తమిళనాడుకి వచ్చింది. తమిళనాడులో ప్రత్యేకంగా అక్కడ 80 లక్షల పైన దొంగ ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. ప్రత్యేకంగా స్టాలిన్ ఉన్న నియోజకవర్గంలోనే మనకి చాలా పెద్ద సంఖ్యలో కనిపిస్తుంది. ఆ రాష్ట్రం మొత్తంలో కూడా సుమారు 1,00,00,000 వరకు దొంగ ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తున్నది. మరి ఇలాంటి సమయంలో ఆ ఓట్లు కనుక అన్నిటినీ రద్దు చేసేస్తే ఇంతవరకు వాటిని ఆధారంగా చేసుకున్న రాజ్యం వెళ్తున్న ఈ యొక్క పార్టీలు వాటి గతులు ఏమవుతాయంటారు కదా. మరి దీంట్లో కొన్ని డబల్స్ ఉన్నాయి. కొంతమంది అసలు చనిపోయిన వారు కూడా సుమారు 30%, 40% ఓట్లు వేస్తూనే ఉన్నారు. మరి ఆ చనిపోయిన వారు కూడా రేషన్ కార్డులో రేషన్ తీసుకుంటూనే ఉన్నారు. బహుశా పైనుంచి ఆత్మలు వచ్చి అవి తీసుకుంటున్నాయో ఏమో మరి మనకు తెలియదు. ఇలాగా ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వాలని, దొంగ ప్రభుత్వాలని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని ఒక అవసరంగా, ఒక అవకాశంగా చేసుకుని ఇంతవరకు ప్రజల్ని ముంచేశారు. ఇకనైనా సరే ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ప్రజల మీద ఉంది. అదేవిధంగా ప్రభుత్వం మీద ఉంది. మరి ఇలాంటి సంఘటనలు జరిగి అసలైన వాళ్ళకి మాత్రమే ఈ దేశంలో ఉండే హక్కు ఇవ్వాలి. గతంలో మనం చూసాం. ఢిల్లీ పబ్లిక్ స్కూలు రేహంగా పిల్లలకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీట్లు ఇమ్మని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎంత ఘోరం. మరి ప్రభుత్వం మన కోర్టుని ఏం అనలేం కానీ చెప్తున్నమాట. మరి ఇప్పుడు మాత్రం మళ్ళీ కోర్టులు మళ్ళీ మారారు, లైన్లోకి వచ్చేసాయి. ఇదేమి ధర్మసత్రం కాదు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోండి అని. మరి ఇలాంటి చక్కని తీర్పులు చెప్తే ప్రజలు హాయిగా ఉంటారు. వారు కట్టే ట్యాక్సులు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఉపయోగపడతాయి. అంతేగాని ఎవడో బయట నుంచి వచ్చేసి మన ఇంట్లోనే బాంబులు పెట్టి, వాళ్ళు డాక్టర్లుగా చెప్పుకుంటూ బాంబులు పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి, ఇలాంటి వారిని మనం ప్రోత్సహించకూడదు. సీ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడ్ ఈవినింగ్ టీవీ. బాయ్.